ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తొలి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. అనారోగ్యంతో 5 రోజులు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చిన్న ఉద్యోగికి ఇంత పెద్ద శిక్ష ఎందుకని నిలదీసింది. సమగ్ర విచారణ జరపకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా అటెండర్ను కోర్టు జాబ్ నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నించింది. కరీంనగర్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆఫీసు సబార్డినేట్ కె రాజయ్య తొలగింపై సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు చేసింది. 2017 ఆగస్టు 3 నుంచి 7 వరకు రాజయ్య విధులకు హాజరు కాలేదు. పర్మిషన్ లేకుండా డ్యూటీకి రాకపోవడంతో ఆయనకు మెమో జారీ అయింది. దీంతో హెల్త్ బాగాలేదని హాస్పిటల్ చేరినట్లు రాజయ్య ఒక ప్రైవేట్ డాక్టర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ను సమర్పించారు. అయితే ఈ సర్టిఫికేట్ తాను ఇవ్వలేదని సంబంధిత డాక్టర్ తెలిపారు. ఈ విషయంలో ఆ ఉద్యోగి ఫోర్జరీ సర్టిఫికేట్ తెచ్చారన్న ఆరోపణలతో 2018లో ఆయన్ను సర్వీస్ నుంచి తొలగించారు. ఇక ఈ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు కూడా సమర్థించింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ విపుల్ ఎం పంచాలి ధర్మాసనం విచారించింది. పిటిషనరు ఇచ్చినటువంటి మెడికల్ ఏదైతే సర్టిఫికేట్ ఫోర్జరీ అని ఎలా నిర్ధారిస్తారంటూ ప్రశ్నించింది. రెండింటిపైన డాక్టర్ సంతకాలు కొంచెం వేరుగా ఉన్నా స్థూలంగా ఒకేలా ఉన్నాయని అభిప్రాయపడింది. డాక్టర్ల మాటను మాత్రమే నమ్మి ఎలాంటి ఆధారాలు లేకుండా ఫోర్జరీ అని నిర్ధారణకు రాలేమని చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును అధికారులు డిస్మిస్ ఆర్డర్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ రాజయ్యను ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది. అలాగే తొలగించిన నాటి నుంచి ఇప్పటి వరకు రావాల్సినటువంటి పూర్తి జీతభత్యాలను కూడా అలవెన్స్ 3 వారాల్లో చెల్లించాలని ఆదేశించిందనమాట.